హాయ్ హలో హిట్ టీవీ, నేను మీ గోవింద్. మనం ఆలూరు నియోజకవర్గం చిన్నహోతూరు గ్రామంలో మనం ఉన్నాం. మరి మన వెనకాల మరి గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మరి ఈసారి వాళ్ళు ఎవరికి ఓటేస్తారో అనే విషయం మీద మరి వాళ్ళనే స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది హిట్ టీవీ. ఈసారి ఎవరికి వేస్తావు ఓటు? చంద్రబాబుకి వేసాము. ఎందుకోసం వేస్తున్నావు? మా ప్రజల కోసం, మా బతికేకి ఏది లేదు. బ్యాంక్ ఒక సంవత్సరం 5 ఏళ్ళ నుండి పోలేము, ఏది రాలేదు. మాకు రుణమాఫీ రాలేదు. రుణమాఫీ మేము కట్టేస్తాము, వడ్డీ ఉంటుంది కట్టేస్తాము, అది ఒకటి ఉండదు అంతే. ఓకే, చంద్రబాబు నాయుడుకి ఓటేస్తున్నాము. జగన్ పాలన అరాజక పాలన ఉంది. ఆయన అన్ని స్కీములు పెట్టినా కానీ ఏమీ ప్రయోజనం లేదు, అందరికి లబ్ధి లేదు. ఉన్న వాళ్ళకి ఒకటే ఇస్తున్నాడు, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఒకటే. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇస్తూ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. సంక్షేమ పథకాలు చేసినాడు, ఎవరు చేసినాడు? పార్టీ దాన్ని కూడా చేస్తున్నాడు. పార్టీ వాళ్ళకే కాదు, కులం మతం రాజకీయం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి లబ్ధి చేకూరేలా డైరెక్ట్ బటన్ నొక్కి పంపిస్తున్నాడు. అది కేవలం మాటల వరకు ఉంది, అంతే. కులం మతం లేదండి. పార్టీల వరకు అయితే కమ్మలు మా క్యాస్ట్కి ఎక్కడ ఏం చేయలేదు. కమ్మ కార్పొరేషన్ పెట్టి కూడా చేశాడు కదా, అది కొద్ది వరకు చేశాడు, అది ఏం చేయలేదు. అంటే రాజకీయమైన పాలన చేస్తున్నాడు. చంద్రబాబు మీద దాడి చేస్తున్నాడు, రఘురామ దాడి చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు కదా. అంటే ఆయన చెడ్డవడానికి కాదు, అది పరిపాలన సరిగ్గా లేదు. ఓకే, చెప్పండి మీ పేరు? ఓకే, చెప్పండి ఈసారి మీ ఓటు ఎవరికి? చంద్రబాబు నాయుడు కేసీఆర్ కూడా. ఓకే, ఎందుకు అలా? ఎందుకంటే ఏం చేసలేడా ఇప్పుడు జగన్? ఏం చేస్తాడు? అన్ని భీమ్ కళ్ళని ఎగురుకొచ్చి మొత్తం ఏం పరిశ్రమ అవి ఏం కాలేదు. భీమ్ కార్డులో ఎందుకోసం ఎగిరిపోయినా మీకు? భీమ్ కంటే 20 ఎకరాల భూమి, 10 ఎకరాల పైన భూమి అని మొత్తం పొడిచాం. భీమ్ కార్డు అన్ని ఎగిరిపోయి ఏం లేదు. అంటే ఇంకా మా చంద్రబాబుకి ఓటేసాము. ఇంకా అదొక్కదానికేనా? ఓకే, మీ పేరు? మెట్కంటే. చెప్పండి మీరు ఈసారి ఎవరికి ఓటేసారు? తెలుగుదేశమే. ఓకే, ఎందుకోసం వేస్తున్నాం? ఏమన్నా లాస్ట్ కాలువ దూరిపోను ఎట్లా కాలువ ఎత్తేసినారా, నాకు వాసన వస్తున్నారు. ఓకే, ఏమన్నా పనులు జరిగినాయా? 7 సంవత్సరాలు పడిగా కాలువలు అట్లా గొబ్బు రంకులు ఎన్నో ప్రభుత్వం బాగుంది. ఓకే, వేస్ట్ ప్రభుత్వం వేస్ట్ అంటారా? వేస్ట్ అండి. ఓకే, మీ పేరు పెద్దయినా? చెప్పండి మీ పేరు చెప్పు. వెంకటేశ్వరులు. ఈసారి ఎవరికి వేస్తావు ఓటు? చంద్రబాబుకి వేస్తావు. ఎందుకో జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాడు, ఆయనకి ఎందుకు ఏటు? ఏం తెలియదు మనకి. నా పెద్ద మనిషి చెప్పండి మీ పేరు? మునెప్ప. ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి, ఓటు ఎవరికి వేస్తున్నారు? జగన్కి. అంటే జగన్కి ఎందుకు వేస్తున్నారు? అంటే చంద్రబాబు చేయలేదా ఇంతకు ముందు? ఓకే, మంది వాలంటీర్లు 15,000, 75,000, లక్ష రూపాయలు అవుతుంది. ఏం అవసరం వెళ్తాను, ఏం అవసరం మాకు నీళ్ళగా ఈ పొద్దు కాలువలు 50 కుటుంబాలకి వాళ్ళ ఇంట్లో సమస్య ప్రతిదీ ఇంటి దగ్గరికి వచ్చి ఆయన చెప్పింది సమస్య ఆయన చెప్పినాడు. వాళ్ళు 5,000 తీసుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు చేసింది ఏమిటి? వాళ్ళతో అవసరం లేదు నన్ను అడిగితే. కనీసం ఇప్పుడు భీమ్ స్టోర్ పోయి భీమ్ మేము ఎప్పుకోలేమా? మా భీమ్ మేము ఎప్పుకునే శాత కాదా? కనీసం పింఛన్ ముసలి ఉండాలి, 4 ముసలి పింఛన్ తీసుకునే శాత కాదా? ఈ సచివాలయంలోకి పోయి కానీ పంచాయతీ రూమ్లోకి పోయి వచ్చి ఆపుతాడు, సరే అని కొడతాడు. మేము పొలం పోయింటాం, అయిపోయా. మేము వచ్చిన కూడా పోయించాడు. ఆ భీమ్ ఎప్పుడు తీసుకోవాలి? నేనంటే నేనే కాదు, ప్రతి ఒక్కరి సమస్య చెప్తుంది. మాకు ఇంటి విలేజ్లో పోయి ఆ భీమ్ ఎప్పుడు చూసుకోలేము. దానికి ఎన్ని వచ్చిన డబ్బులు కోట్ ఖర్చు దొక్కి అని తెచ్చి పెట్టి 6 నెలలు అయింది. ఈయన భీమ్ కట్ చేసినాడు. ఇప్పుడు కేంద్రం భీమ్ మాత్రం వస్తుండే, ఈయన లేదు. ఈయన తమ్మ తెచ్చుకునేది నానేసాను అన్నట్లు నా ఇదని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఈయన చేసే పరిపాలన ఇది, ఇట్లా చెత్త పరిపాలన. అంటే ఇప్పుడు మొత్తానికి ఏమంటారు? మొత్తానికి ఏమనేదిలే, చంద్రబాబు నాయుడు రావాలని మేము కాదు, మన రాష్ట్రం అనేది సేఫ్టీ ఉండాలప్ప. ఇంత అరాజకము, ఇంత దౌర్ణంగా ఆడవాళ్ళని లేడీస్ని ఇంత దౌర్జన్యం కొట్టేది, బస్సులకి ఎక్కుని పోయేది, జైల్లోకి వేపించేది. దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి కాదు, నెంబర్ 1 చెత్త ముఖ్యమంత్రి. ఏం పేరు పెద్దయినా? గోవిందప్ప. చెప్పండి ఈసారి మీరు ఎవరికి ఓటు అయిపోతున్నారు? చంద్రబాబు బాగుంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదా?
ఏమంది ఈ విలేజ్లో వచ్చేసి కేటగిరీ 1. ఓకే. మరి భీమ్ వచ్చేసి ఇప్పుడు 6 నెలలు అయింది. ఓన్లీ సెంట్రల్ భీమ్ ఒకటి మా విలేజ్ స్టేట్ భీమ్ బాగా. అంటే అభివృద్ధి మేము కూడా చేస్తున్నాము. ఏం అభివృద్ధి చేయలేదు. ఎక్కడ వేసిన గొంతులు అక్కడే ఉంది. ఒక నా వరకే కాదు, ఎస్సీగేళ్ళకి వచ్చి అన్నము భీమ్కి శ్రీరామచంద్ర నేను చేయలేదు మొక్కుతున్నాను. భీమ్ మోడీ భీమా ఫ్రీ వస్తుంది. స్టేట్ భీమ్ వస్తే ఒక నెలకు వాళ్ళకి సంపూర్ణ సరిపోతుంది. ఒక నెలకు 20 కేజీలు 10 కేజీలు వస్తే ఏం కావడం లేదు. స్టేట్లో ఒక భీమ్ వేయాలి ఇంతవరకు 7 నెలలు అయింది. అంటే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఎవరికి చెందుకుండా డైరెక్ట్ ఇంటికే బటన్ ఏం చెప్పినాడు? అమ్మ ఒడి, రైతు భరోసా 17,000 అన్నాడు. సెంట్రల్ కలుపుకొని నేను 12,000 వేసినాడు. 17,000 నేను ఒకటి వేస్తానని చెప్పినాడు రైతు భరోసా. సెంట్రల్ కలుపుకొని 12,000 వేస్తున్నాడు. అమ్మఒడి అని చెప్తున్నాడు. అమ్మఒడి వేస్తే లిటిల్ క్లీన్కి దానికి దీనికి 1,500 1,500 కటింగ్ నెల కటింగ్ చేసి పిల్లలకి ఇస్తారు. ఫస్ట్ ఏం చెప్పినాడు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానని చెప్పినాడు. ఎందుకు వేయలే? ఒకరికి వేసినాడు. మిగతా వాళ్ళంతా వాళ్ళు ఏం కావాలి? ఒకటే నీకే మా 4 బిడ్డలు ఉన్నారు. 4 వేసని చెప్పినాడు కదా. నీ ఒక్క బిడ్డకి వేస్తే ఇంకా 3 బిడ్డలు ఎక్కడ పోవాలి? ఇది వాడు చేసిన వేస్ట్. ఏముంది వాడిని ఇంకోటి అన్నం అన్ని బిస్కెట్ చూడడం కదా, ఒకటి బిస్కెట్ ప్రజావేదిక కుదిరినట్టు అయిపోయింది. చాప్టర్ క్లోజ్ అయింది. ప్రజావేదిక. మీ పేరు ఏం పేరు? పెద్ద మనిషి ఏం చేస్తారు చెప్పండి. ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఓట నైతికంగా అంటే చంద్రబాబుకే ఓటేయాలి. అడ్మినిస్ట్రేటివ్ బాగుంటుంది. అయినా ఈయన పరిపాలన వచ్చినాక నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అన్ని అభివృద్ధి చేస్తాను, బాగా చేస్తాను, ఇంకోటి చేస్తాను, నెత్తి మీద ఫెయిల్ పెట్టి ఇట్లా ఓటు ముద్దులు పెట్టి జనాలతో ఓటు వేయించుకున్నాను నమ్మి. ఈరోజు ఏం చేసినాడో తెలుసా? యాడ్ కనపడితే వాడిని పట్టుకొని వచ్చేది, జైల్లోకి వేసేది, కొట్టించేది జనాలతోన. ఎస్సీని బాగా చేస్తారంట. ఎస్సీని ఏం చేసినాడు తెలుసా? ఒక డాక్టర్ అయినా అందరికి వచ్చేది డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్. ఆయన ఏమందిరా, నా హాస్పిటల్లో మందులు లేవు సార్ కొద్దిగా చెప్పండి, మార్క్స్లు లేవు దయచేసి అడిగింటే నెడి రోడ్లో పట్టుకొచ్చి గుండు కొట్టించి శైలి ఎన్నిక కట్టేసి మా కాళ్ళ మీద నిలబెట్టి ఆయన చంపేసి ఇంతకన్నా ఘోరం ఇంకేం కావాలి సార్? కష్టపడి ఎంత చదివించాడు ఆయన. ఇంతకన్నా ఘోరం ఇంకేం కావాలి? ఇట్లా చెత్త ముఖ్యమంత్రి అవసరం లేదు. ఆయన ఎన్ని పథకాలు ఇచ్చేది ముఖ్యం కాదు, రాష్ట్రం అనేది ఎంత ప్రశాంతం ఉండదు అనేది కావాలి. 2024 కల్లా సంపూర్ణ మద్య నిషేధం చేసి ఎలక్షన్ కోసం పోటాడుతాను అని కూసా. దానిపై 25,000 కోట్లు అప్పు తీసాను. ఎవడు కట్టాలి? వాళ్ళు అప్పు కట్టాలి. ఏం చెప్పినావు? అది ఇచ్చిపెట్టి అప్పు తీసింది. సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాత నేను ఎలక్షన్ ఓటాడుతాను. ఇప్పుడు దేమకం పెట్టుకుని ఓటాడు వస్తుంది గుడి లేకపోతే. ఒక్క నిమిషం. ఎవరికి ఓటు వేస్తామనేది ముఖ్యంగా అరాచకం అనేది తగ్గించుకుంటే ప్రజలు బాగుంటారు. ఈ అరాచకం తగ్గిస్తే సన్న రైతులు వీళ్ళేమంతా పైన బాగుంటారు. సన్న రైతులు అంతా గలాట్లు పెట్టి రంకులు పెట్టి జైల్లోకి వేసి అవన్నీ తిప్పుడు పడేవాళ్ళు ఎవరు? అది మెయిన్. వీళ్ళేం పైన బాగుంటారు, కింద ఉన్న వాళ్ళ పరిస్థితులు ఎట్లా? అంటే జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి కదా ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు అరాజకీయం ఎవరికి ఉంటుంది? మీరు తిరుగుతున్నారు కదా, ఇంత మొత్తం దేశం మొత్తం మీద తిరుగుతుంటారు కదా, ఇంత రాజకీయమా? ఏదైనా కానీ పద్ధతితో చేసుకోవాలా. మరి ఆడను చూడి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ను పట్టుకొని ప్రతి ఒక్కరిని ఒక రైతాంగంతో నుంచి పైన అధికారస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ఇంకోరు కానీ, విలేకరులు కానీ, ఇంకోరని కానీ ఆ రాజకీయాలు చేర్చా. ఓ లేడీస్ మీద కానీ ఏదో తప్పులు ఉంటాయి, కొన్ని అడుగుతుంటారు, దానికి సమాధానం చెప్పాలి, లేకపోతే మనం వెళ్ళిపోవాలి. అంతే. నీకు చేత ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి దావబట్టుకుని. ఇంత రాజకీయం అంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటున్నావు? ఏ ప్రభుత్వం అంటే టీడీ ప్రభుత్వం వస్తుంది. ఈ రాజకీయం బాగుంటుంది. సన్నరికి 9 నెలలే అసలు భీమ్ వేయటం లేదు. తమ్ముడు అవసరం నువ్వు దాకా భీమ్ ఇస్తున్నావు. మూడు ఈ బొమ్మ నీదే ఎవరు సొమ్మిస్తున్నావు? ఏమన్నా చేదు ఒకరిది తెలిసి ఆఫీస్లో అన్నిటి కలర్ కొట్టేసి ఎవరు వచ్చింది ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి అంటారు వై నాట్ 75 ఏమి 150 125 కలుస్తారు. ఇంకోటి ఇండ్లు ఎవరు కట్టినారు? కలర్లో వేసినారు. అప్పటి నుంచి ప్రభుత్వాలు ఎవరు ఇండ్లు కట్టినారు? ఇంటికి ఎవరు రంగులు వేస్తున్నారు? ఎవరు ఆఫీస్కి ఎవరు ఆఫీస్ అది? నమస్తే, చెప్పండి మీ పేరు? మా పేరు హరీష్. హరీష్, ఓకే. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటేస్తున్నారు? మేము ఈసారి అంటే టీడీపీకి ఓటేయాలనుకుంటాం. ఈసారి ఫస్ట్ టైం అయినా మీకు ఎలక్షన్? 3 times అయింది. 3 times అయిందా? ఫస్ట్ సెకండ్ ఎవరికి వేసారు ఓటు? టీడీపీకి వేసినాం. టీడీపీకి వేసారు. ఈసారి ఎవరికి వేస్తున్నారు? టీడీపీకి వేస్తున్నాం. ఓకే, ఎందుకోసం? ఎందుకంటే నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఇందాక ఒక జాబ్ వదులుతాను అంటే ఒక్క జాబ్ వదిలే. కేవలం ఏదో షాప్ పెట్టుకొని బతున్నాం.
డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. ఊర్లో చూసావా ఏ పని చేయలేదు ఇంతవరకు. మా ఊరు వచ్చిన ఇదేదన్నా ఒక్క పని చేయలేదు అసలుకి. ఓకే. 4.5 ఏం లేదు ప్రభుత్వం వచ్చి కానీ ఒక్క పని కాలు కానీ రోడ్డు కానీ ఇలా ఇలాంటి పనికి మారిన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు మేము ఇంతవరకు. నాకు అది చాలా బాధ చేస్తుంది. అంటే సంక్షేమ పథకాలు కావచ్చు చాలా వరకు అంటే అధికారుల చేతుల్లో కానీ ఈ రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా ప్రతి ఇంటికి ఆయన ఇచ్చే సంక్షేమ పథకం చేరాలని చెప్పి డైరెక్ట్గా బటన్ నొక్కి పంపిస్తున్నారు. దీని గురించి మాట్లాడదలుచుకుంటే ఒక చదువుకున్న వ్యక్తిగా మీరేం మాట్లాడతారు? చెప్తాను సార్ దాని గురించి. వైఎస్ఆర్ ఆసరా అన్నాడు, బట్టనే వస్తున్నాడు, నెలకు పడడమో 2 నెలలకు పడడమో డబ్బులు పడడం లేదు. అదొకటి. అమ్మఒడి అంటావా 2 ఏళ్ళు వస్తుంది 3 ఏళ్ళు రావడం లేదు. అదే 75% స్కూల్కి పోతేనే పిల్లలు చేస్తాము అంటున్నాడు. ఇలా 15,000 ఇస్తామన్నాడు ఫస్ట్, వీళ్ళు 12,000 తెచ్చినాడు. ఏ చేసినా 5 ఏళ్ళకి 5 ఏళ్ళు చేయడం లేదన్నమాట. అంటే అర్థం కదా పరిపాలన ఉంది. ఓకే. అంటే నెంబర్ 1 ముఖ్యమంత్రి అంటున్నాడు దేశంలో. నెంబర్ 1 ముఖ్యమంత్రి కాదు అసలు. ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు అసలు. అంటే 3 రాజధానులు కూడా అభివృద్ధి చేస్తాను. ఒక రాజధాని చేయలే, 3 రాజధానులు యాడ్ చేస్తాడు. ఒక రాజధాని లేవు మనకి ఫస్ట్. 3 రాజధానులు వేయాడు, ఒక్క రాజధాని లేదు. పోలవరం అంటావా అది ఆయన కడుతూ చదివి ఉంటాయి. ఈయన వచ్చి ఏది అసలు ఇంప్రూవ్ చేస్తాం మన ఆంధ్రప్రదేశ్లో.